హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా పూజంతా అయిపోయిన తర్వాత పంచహారతి ఇస్తానండి. ఇలా నిండుగా పూజ చేసి ఉన్నప్పుడు పంచహారతి ఇస్తే ఆ కళ వేరండి స్వామివారికి. ఎందుకంటే ప్రతిరోజు పంచహారతి నేను ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు పంచహారతి ఇస్తూనే ఉంటానండి. స్వామివారికి మాత్రం ప్రతిరోజు పెట్టనండి వీడియో. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియో పెట్టాలని అంటారండి. ప్రతిరోజు మీరు పూజ చేసింది పెట్టండి అంటారు. నేను ముందు అలాగే ప్రతిరోజు కూడా పెట్టేదాన్నండి. ప్రతిరోజు చేస్తారా అని అడిగేవాళ్ళండి. కాబట్టి నేను ఇంక ప్రతిరోజు ఇదే ఏం చూపెడతాం అన్నట్టుగా నాకే బోర్ కొట్టి నేను చూపెట్టడం మానేశానండి. కానీ నేను చూపెడితేనే చూస్తారనేది మాత్రం తెలిసిందండి. ఇప్పుడు మాత్రం నాకు మా అబ్బాయి ఏమంటాడంటే, "అమ్మ నువ్వు రోజు పూజ చేసేదే చూస్తారు, ముగ్గేసేదే చూస్తారు, అడుగుతారు కూడా. చక్కగా వేసుకుంటారు. మార్నింగే లేచి మీరు తెల్లారుజామునే లేచి అన్నీ చేసుకుంటారు. అదే బావుంటదక్క" అనని చెప్పి నాకు ఎవరన్నా కలిసినప్పుడు చెప్తున్నారండి. అందుకనే మళ్ళీ నేనిలా రిపీట్ చేస్తున్నాను. ఎందుకనంటే కొంతమందికి ఏది ఇష్టమైతే అదే పంపిస్తామండి మనం వీడియోలుగా. మనకి యూట్యూబ్ కూడా చెప్తూ ఉంటుంది. మీకు ఏ రూట్‌లో వెళ్తే బావుంటుందో అదే రూట్‌లో వెళ్ళండి. వేరే రూట్ వెళ్ళకూడదని. ఎందుకనంటే మనం వేరే రూట్ వెళ్తే మన వీడియోలు వేరే రూట్‌లోకెళ్తాయండి. ఎందుకంటే ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకేదన్నా చూపెడితే అందులోకి వెళ్ళాలి. పూజ అంటే పూజ దాంట్లోనే వెళ్తాయి. అలా అన్ని రూల్స్ ఉంటాయండి. కానీ స్వామివారి దగ్గర ఇలా పచ్చకర్పూరం అయితే చక్కగా మొత్తం చల్లేసి, నేను జవ్వాది కూడా వేశానండి. జవ్వాది వేసి కొంచెం సెంటెడ్ అంటే మనం లిక్విడ్స్ ఆయిల్ దొరుకుతుందండి. జవ్వాది ఆయిల్ అని దొరుకుతుంది. ఆ ఆయిల్ తెచ్చి కూడా నేను చక్కగా కాగడ మల్లెపూలు వాసన రావు కదండీ! స్వామివారికి చక్కగా పూస్తానండి నేను. ప్రతిరోజు కూడా నేను జవ్వాది, పచ్చకర్పూరం ఇలా మొత్తం సువాసన కోసం చల్లుతానండి. ఎన్ని పూల సువాసనలున్నా ఈ మధురానుభూతి నిజంగా చెప్తున్నానండి. అవి చేతిలో పట్టుకుంటేనే పరిమళం మనకి భక్తి భావం వచ్చేస్తదండి. అయి చేతికి రాంగానే స్వామివారికి ఇంకెంతుంటదండి. మన చేతిలో పట్టుకుంటేనే భక్తి భావంగా మంచిగా ఉంటుందండి. ప్రతి సెంటు చూస్తాం మనం. కానీ స్వామివారి ఈ జవ్వాది సెంటు చూస్తే మాత్రం ప్రతిదీ స్వామివారి ఏదున్నా కూడా మనం స్వామివార్లకిచ్చే ప్రతీదీ కూడా వాసన చూస్తే ఎంత మధురంగా ఉంటాయండి. ఎక్కడ సువాసన ఉంటే